హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చలి నీవసమై పార్ట్ 277. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బేబీ మరోసారి కదలటంతో అర్హన్ చేతులు అతనికి తెలియకుండానే ఆమెను దగ్గరకు తీసుకున్నాయి. అర్హన్ గుండెల్లో సేద తీరాలి అన్న ఆమె కోరిక ఆ రకంగా మరోసారి ఫలించింది. రాజేశ్వరీదేవి వాళ్ళు ఆలయానికి వచ్చిన విషయం హరి బాలుకి ఫోన్ చేసి చెప్పడంతో పరుగున అక్కడికి వచ్చిన బాలు గర్భగుడి దగ్గర రాజేశ్వరీదేవి వాళ్ళు ఉండటం చూసి లోచనాని వెతుక్కుంటూ వెళ్ళాడు. కోనేటి దగ్గర ఒక్కటిగా కనిపించిన అర్హంత్ వాళ్ళని చూసి ఒక్క క్షణం సంతోషంతో పొంగిపోయాడు. అర్హంత్కి గతం గుర్తొచ్చిందేమో అని. కానీ కాస్త దూరంలో నిలబడిన స్వీటీని చూడగానే తన ఆలోచన పక్కన పెట్టి టిల్లు అంటూ వాళ్ళ ముందుకు వెళ్ళాడు. ఎక్కడ రాజేశ్వరి వచ్చి చూస్తే ఏం గొడవ అవుతుందో, త్రిలోచనాని ఏమంటుందో అన్న భయంతో ముందుకు వెళ్ళాడు. కానీ వాళ్ళని దూరం చేయాలి అన్న ఉద్దేశం అయితే లేదు బాలుకి. బాలు అని అర్హంత్కి దూరంగా జరగడంతో అర్హంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అసహనంగా బాలు వైపు చూశాడు. టిల్లు ఏమైంది అని అడిగాడు లోచన దగ్గరకు వెళ్ళి. ఏం లేదన్నయ్య, నీ మేనల్లుడు ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాస్త ఇబ్బందిగా అనిపించి ఇక్కడ కూర్చున్నాను అంది లోచన. హో, నువ్వు తనకి అన్నయ్యవా? ప్రెగ్నెంట్గా ఉన్న తనని జాగ్రత్తగా చూసుకునే పని లేదా? అలా ఎలా ఒంటరిగా పంపించారు అని అడిగాడు అర్హంత్ కాస్త కోపంగా. ఈ ఆలయంలో అర్చకత్వం చేసేది మా తాతగారే అండి. అలాగే బయట డ్రైవర్తో పాటు మా సెక్యూరిటీ కూడా ఉంది, నా చెల్లెలని జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇప్పుడు నేను కూడా వచ్చాను కదా అన్నాడు బాలు నవ్వుతూ. సెక్యూరిటీ? కనుబొమ్మలు ముడివేసి అడిగాడు అర్హంత్. మా బావకి మాట ఇచ్చాను, తను మా చెల్లి దగ్గరికి వచ్చే వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని. అందుకే తన కోసం సెక్యూరిటీ అని అర్హంత్కి చెప్పి వెళ్దామా టిల్లు అని లోచనాని అడిగాడు. లోచనాకి అక్కడ నుండి వెళ్ళాలని అనిపించలేదు. కానీ తను అక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదమే అని అయిష్టంగానే తల ఊపి థ్యాంక్స్ అండి అంది అర్హంత్ వైపు చూసి. నీ థ్యాంక్స్ వద్దు కానీ జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి ఒంటరిగా ఇలా రావద్దు అని చెప్పాడు. తల గుండ్రంగా ఊపింది లోచన. అది చూసి నవ్వుతూ, చిన్నపిల్లల తల ఆడించటం కాదు, టైంకి తిని హ్యాపీగా ఉండాలి, అప్పుడే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఇంతకీ నీ పేరు ఏంటి అని అడిగాడు అర్హంత్. త్రిలోచన అంది. టైంకి తిను అన్నాడు మరోసారి, ఇంకేం మాట్లాడాలో తెలియక. అలానే అని నోటితో చెప్పి బాలు చేతిని పట్టుకుని ముందుకు నడిచింది. వెళ్తున్న తననే చూస్తూ, మనం ఇంతకు ముందు కలిసామా? ఎందుకు నువ్వు నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు అర్హంత్. త్రిలోచన వాళ్ళు వెళ్ళిపోయినా అక్కడే ఉన్న అర్హంత్ని చూసి అర్హంత్ వెళ్దామా అని అడిగింది స్వీటీ. స్వీటీ, నీకు తను తెలుసా అని అడిగాడు. అర్హంత్ నుండి అలాంటి ప్రశ్న ఊహించని స్వీటీ తడబడుతూ తెలియదు అంది లేని నవ్వుని పెదవుల మీద తెచ్చుకొని. నువ్వు అబద్ధం చెప్తున్నావు స్వీటీ అన్నాడు స్వీటీ వైపు చూడకుండానే. నేను నిజమే చెప్తున్నాను అర్హంత్, నిజంగానే తను ఎవరో నాకు తెలియదు అంది. మనం ఈ ఊరిలో చాలా రోజుల నుండి ఉంటున్నాం, కొన్ని నెలల నుండి. ఇదేమంత పెద్ద ఊరు కూడా కాదు కదా. పైగా తను పూజారి గారికి బాగా తెలిసిన అమ్మాయి. తన తాతయ్యనే కదా. నానమ్మ ఆయనతో బాగానే మాట్లాడింది. మరి అలాంటప్పుడు ఆయన మనవరాలు తెలియకుండా ఉండదు కదా. ఎంతైనా నానమ్మ ఈ ఊరికి చాలా చేసింది కదా. హాస్పిటల్ కట్టించింది, రోడ్లు వేపించింది, ఇంకా
ఊరిని చాలా అభివృద్ధి చేసినట్టు చెప్పింది. అలాంటి నానమ్మకి తెలియకుండా ఉంటుందా అన్నాడు. నానమ్మకి తెలిసి ఉండొచ్చు అర్హన్. నేను బయటకు వచ్చింది తక్కువ. బిజినెస్ కోసం అటు ఇటు తిరగటం, ఇక్కడ ఉన్న నా వర్క్ నాకు సరిపోయేది. బయటకు పెద్దగా వచ్చింది లేదు. అందుకే నాకు తనెవరో తెలియదు తడబడుతూ చెప్పింది స్వీటీ. స్వీటీ అబద్ధం చెప్తుందని అనిపించినా ఇంకా రెట్టించలేదు. సైలెంట్గా ముందుకు వెళ్ళాడు అర్హన్. అర్హన్ ముందు, స్వీటీ వెనుక రావటం చూసి రాజేశ్వరి కాస్త కోపంగా చూసింది స్వీటీని. స్వీటీ, అర్హన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, అలా దూరంగా ఉంటే ఎలా అని అడిగింది. నానమ్మ, నేను బానే ఉన్నాను. తనేమీ నాకు దూరంగా లేదు, దగ్గరగానే ఉంది. ఇప్పటికే లేట్ అయింది, ఇంక వెళ్దామా అన్నాడు. అబ్బో, మాట పడనవ్వటం లేదుగా. ఇదే నీలో నచ్చింది అర్హన్. నీ మనిషి అనుకుంటే వాళ్ళని గుండెల్లో పెట్టేసుకుంటావు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇంకా ఆలస్యం చెయ్యను. మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తున్నాను. మీ పెళ్ళి చేసేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అంది రాజేశ్వరి. నానమ్మ, ఇప్పుడే పెళ్ళి గురించి ఆలోచించకండి. అసలు నాకు స్వీటీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ప్రస్తుతానికి నేను త్వరగా రికవర్ అవ్వాలి. నాకు ఇలా అవ్వటానికి కారణమైన వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు అనవసరంగా హైరాణ పడకండి అన్నాడు. అలా అంటావేంటి అర్హన్? ఆల్రెడీ మీ పెళ్లి చేయడానికి ఒకసారి అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ పరిస్థితులు వ్యతిరేకించి మీ పెళ్లి జరగలేదు. ఇప్పటికే మీడియాలో స్వీటీ గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? సెంటిమెంట్ పండించింది రాజేశ్వరి. శారద ఆవిడ చెప్పే అబద్ధాలకి చిరాకు వచ్చి మొహం పక్కకి తిప్పుకుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నా లైఫ్ నేను రిస్క్లో పెట్టుకోలేను నానమ్మ. ఇప్పుడు నా గతం ఏంటి అన్నది నాకు గుర్తులేదు. నేను మర్చిపోయిన జ్ఞాపకాలు తిరిగి వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని తన నిర్ణయాన్ని స్ట్రాంగ్గా చెప్పాడు అర్హన్. కుదరదు అర్హన్. నీ జాతకం ప్రకారం ఈ సంవత్సరం నీకు పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికే నీకు జరిగిన యాక్సిడెంట్ని నేను చాలా భయపడిపోయాను. ఇప్పుడు నన్ను మరింత భయపెట్టకు. నీ పెళ్ళి అయిపోతే నేను కాస్త రిలాక్స్ అవుతాను. నీ పెళ్ళి వెంటనే జరిగిపోతుంది, అందులో ఎలాంటి మార్పు లేదు అని రాజేశ్వరి కూడా స్ట్రాంగ్గా చెప్పింది. అర్హన్ విసుగ్గా చూశాడు ఆమె వంక. ఏంటి శారద, మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు? నీకు తెలుసు కదా అర్హన్ జాతక దోషం గురించి. నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు అని కోడలి వంక చూసింది రాజేశ్వరి. నాకిష్టం లేదంటే అమ్మ మాత్రం ఏం చేస్తుంది? నాకు తలనొప్పిగా ఉంది. ముందు ఇంటికి వెళ్దాం పదండి అని విసుగ్గా ముందుకు నడిచాడు. కాసిం కార్తో రెడీగా ఉండటంతో, కాసిం కాక, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు మా దగ్గర జాబ్ మానేసి సెక్యూరిటీ సర్వీస్ చేశావు కదా అని అడిగాడు అర్హన్. నీకు యాక్సిడెంట్ అయ్యాక నేనే పిలిపించాను అర్హన్. సెక్యూరిటీ కోసం పిలిపించాను. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పింది రాజేశ్వరి. నానమ్మ, నేను ఎవరిని క్వశ్చన్ చేసినా నువ్వే సమాధానం చెప్తున్నావు. ముందే నాకు ఎందుకో తిక్కగా ఉంది. నువ్వు ఇలా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకు అన్నాడు చిరాగ్గా. ఏంటి అర్హన్ అలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనన్నా నా మాటన్నా నీకు ఎంత గౌరవం, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? కాస్త బాధగా అడిగింది రాజేశ్వరి. నాకు తెలియదు, కానీ నా చుట్టూ జరుగుతున్న విషయాలు, ఆ బంగ్లా ఏది కూడా నాకు నచ్చటం లేదు. అసలు మీరెవరూ కూడా నాకు నచ్చటం లేదు. అందరినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంది అని తల పట్టుకొని చెప్పాడు. చందు, ఏమైంది? తలనొప్పిగా ఉందా? కంగారుగా అడిగింది శారద. లేదమ్మా, నేను బానే ఉన్నాను అన్నాడు తల్లి భుజం మీద తలవాల్చి. ఏమీ ఆలోచించకు చందు,
ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. వీలైతే ధ్యానం చేయటానికి ట్రై చేయి. అనవసరంగా గతం గురించి ఆలోచించి లేని తలనొప్పి తెచ్చుకోకు. పైన దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. నీకు ఎప్పుడు గతం గుర్తు రావాలని రాసిపెట్టి ఉంటే అప్పుడు నీకు గతం గుర్తొస్తుంది. అప్పటి వరకు రిలాక్స్గా ఉండు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అని అర్హన్ తల నిమురుతూ నెమ్మదిగా చెప్పింది. ధ్యానం చేయడానికి ట్రై చేస్తానుమా అన్నాడు బంగ్లా రావటంతో దిగుతూ చెప్పాడు. నీకోసం స్పెషల్ కోచ్ని అపాయింట్ చేస్తాను అర్హన్, రాజేశ్వరి కల్పించుకుంటూ చెప్పింది. అవసరం లేదు నానమ్మ. నేను చిన్నప్పుడు అమ్మతో కలిసి ధ్యానం చేసేవాడిని. ఆ విషయం నేను మర్చిపోలేదు. నాకు ట్రైనర్ అవసరం లేదు, నేను చేయగలను అని సైలెంట్గా లోపలికి నడిచాడు. రాజేశ్వరి అనుమానంగా చూసింది వెళ్తున్న అర్హన్ని. ఆమెకెందుకో అర్హన్ తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. శారద, నీతో మాట్లాడాలి, వెళ్తున్న శారదని పిలిచింది. ఆగిపోయింది. కానీ కనీసం ఏం మాట్లాడాలి అని కూడా అడగలేదు ఆవిడ. నాకు తెలియకుండా వాడికి నా గురించి తప్పుగా చెప్తున్నావా? సీరియస్గా చూస్తూ అడిగింది రాజేశ్వరి. నేను అసలు చందుతో ఒంటరిగా మాట్లాడడం మీరు చూసారా? నేను ఎప్పుడు వాడి గదిలోకి వెళ్ళినా మీరు కూడా నా వెనకే వస్తున్నారు కదా. మీరు కాకపోతే వదిన. ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టారు కదా. నైట్ మీరందరూ పడుకున్నాక వెళ్ళి మాట్లాడుతున్నానేమో అని డౌట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. లేదంటే ప్రమాదం అని చెప్పి రాత్రిపూట సెక్యూరిటీని ఇంట్లోనే పెట్టారు కదా, వాళ్ళని వెళ్ళి అడగండి. నేను వాడికి నిజం చెప్పాలంటే నిమిషం పని. కానీ అలా చేస్తే వాడికే ప్రమాదం. స్ట్రెస్ ఎక్కువయ్యి మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని రూప చెప్పిన మాటలని నేను మర్చిపోలేదు. నా కొడుకు ఆరోగ్యం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. అత్తగారికి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శారద. అర్హన్ అప్పటికే డైనింగ్ దగ్గర ఉండటంతో ఒక్క నిమిషం నాన్న అని పూజ సజ్జ దేవుడి మందిరంలో పెట్టి కిచెన్లోకి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి. ఆమెకు ఎదురు వచ్చింది జీవిత. తనని పట్టించుకోకుండా కిచెన్లో అర్హన్ కోసం మల్టీగ్రెయిన్స్తో రెడీ చేసిన దోశ బ్యాటర్తో దోశలు వేయటం స్టార్ట్ చేసి మరోవైపు చట్నీ కోసం పప్పులు ఫ్రై చేస్తుంటే మెయిడ్ హెల్ప్ చేస్తుంది. అల్లుడు, ఇదిగో నీకోసం స్పెషల్గా బోన్స్ సూప్ చేయించాను. ఇప్పుడు నీకు ఎనర్జీ చాలా అవసరం. నాన్ వెజ్ నువ్వు తినొచ్చని డాక్టర్ కూడా చెప్పారు. నీకోసమే స్పెషల్గా చేశాను అంటూ సూప్ బౌల్ని అర్హన్ ముందు పెట్టింది జీవిత. దాన్ని చూడగానే ఫేస్ వికారంగా పెట్టి తీసేయండి దీన్ని అన్నాడు. మరిప్పుడు జీవిత రియాక్షన్ ఏంటి? అర్హంత్ ఏం చేస్తాడు తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.